దర్శకుడు దాసరికి మేఘ సందేశం ఎంతో ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు కోసమే ఈ సినిమా రూపొందించారని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మేఘ సందేశం విడుదలయ్యి ఇప్పటికీ 30 సంవత్సరాలు అయిందంటే నాకు నిన్న కాక మొన్న షూటింగ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు ఇంకా అలా మనసులో చిరస్థాయిగా ఉండిపోయాయి. నాకు అన్ని సినిమాలు నచ్చిన సినిమాలే, నచ్చకుండా ఏ సినిమా తీయలేదని చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే ఏ సినిమాని తగ్గించడం ఇష్టం లేక, ఒక లక్ష్యంతో ఇది విమర్శకుల ప్రశంసలు పొందాలి అనే ఒక లక్ష్యంతో ఒక సినిమా తీయాలి. ఇది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా గుర్తింపు పొందాలి. కేవలం ఒక గొప్ప సినిమా తీసేము అని అనిపించుకోవడం కోసం తీస్తే బాగుంటుంది అనుకున్నాను. ప్రపంచంలో ప్రతిదీ సౌందర్యమయమేనని భావించే కవిగా ఏఎన్ఆర్, ఆయన భార్యగా జయసుధ, కవిని ఆకర్షించిన నాట్య కళాకారిణిగా జయప్రద నటనా ప్రతిభకు మేఘ సందేశంలోని ప్రతి సన్నివేశం అద్దం పడుతుంది. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారంటే నా కోసం అయి ఉంటుంది అనుకున్నాను. మీకోసం అలా ఎందుకు అనుకున్నారు? నదులన్నీ సముద్రంలోనేగా కలవాలి అంటే కళాకారులంతా కళాసాగరంలోనే కలుస్తారు. నేను మొట్టమొదట అలా అనుకుని రాలేదు. ఎలా అనుకుని వచ్చారో నాకు తెలుసు. ఎలా? నన్ను అసహించుకోవడానికి. మనసుకు ఏ అడ్డు లేకపోయినా మనముండే సమాజానికి మనిషి కట్టుబడి ఉండాల్సిందే. ఓ నృత్యకారిణితో స్నేహం చేస్తూ ఆ యువతిలోని మానసిక సౌందర్యాన్ని మాత్రమే చూసే ఓ కవిని సమాజం ఏమాత్రం అర్థం చేసుకుందో తెలిపే ఇతివృత్తమే మేఘ సందేశం. చెడు లక్షణాలున్న ఒక అమ్మాయి మూలంగా కుర్రవాళ్ళు చెడిపోతున్నారనే భావంతో దాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో, ఆ ఊరి నుంచి పంపించేద్దామనే ఉద్దేశంతో వెళ్ళిన ఒక ఊరు పెద్ద అక్కడ కళాత్మకమైన పరిస్థితులు చూసి ముగ్ధుడై అతని కళల పట్ల, సాహిత్యం పట్ల, నృత్యం పట్ల, సంగీతం పట్ల ప్రేమాభిమానాలు ఉన్నవాడిగా దాన్ని భార్యాబిడ్డల్లో పక్కన ఉన్న దాని పట్ల ఆసక్తితో మారిపోవడం జరుగుతుంది. దాంతో ఊరంతా వాడు చెడిపోయాడని అనుకుంటారు. ఈ కథను ఎంతో హృదయంగా తెరకెక్కించారు దర్శకుడు దాసరి. సమాజానికి కల్మషం లేని ఓ మనసుకు మధ్య జరిగిన సంఘర్షణే స్థూలంగా ఈ సినిమా. నేను సాహిత్య అభిమానినే కానీ సాహితీవేత్తను కాను. ఎందుకు? మీ పాట నాలో తెలియని శక్తిని నిద్రలేపింది, నా భావోద్రేకానికి ఊపిరి పోసింది. అవును, ఆ ఆవేశంతోనే ఈ కవిత రాశాను. అందుకే ఈ కవిత మీకు చూపించాలని తీసుకొచ్చాను.